వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయని, తక్కువ సమయమైనా ఇష్టపడి చదివితే బాగుంటుందన్నారు. పిల్లల బలాలు బలహీనతలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గుర్తించాలని, వారిలో లోపాలుంటే వెంటనే సరిచేయాలని చంద్రబాబు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. వారి ద్వారా దశల వారీగా ఉపాధ్యాయులందరికీ ప్రపంచ స్థాయి విద్యపై శిక్షణ ఇస్తామని తెలిపారు. గతంలో ఉపాధ్యాయులను అనేక వేధింపులకు గురిచేశారని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను గౌరవించడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను గౌరవించడంతో పాటు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతున్న పరిస్థితి ఉందని, భవిష్యత్తులో పిల్లలు ఎక్కువగా ఉండే దేశం మనదే అవుతుందన్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా బలమైన పునాది వేసే కార్యక్రమమని చెప్పారు. జగన్ హయాంలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని, ఆ పరిస్థితిని తమ ప్రభుత్వంలో చక్కదిద్దామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్నామని వివరించారు. కేంద్రంలో వికసిత్ భారత్ తీసుకువస్తే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో పిల్లలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరతారని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించలేని సంస్కారం మనం ఈ విద్య ద్వారా ఇస్తే అది లాభం లేదు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, తల్లి తండ్రి కష్టపడతారు, గురువు చదువు చెప్తాడు. కానీ పిల్లలు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో, ఆధునిక ప్రపంచంలో ఎక్కడికక్కడ విలువల పతనమైపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వెళ్ళిపోయి కడాన ఎవరైతే మనల్ని పెంచి పోషిస్తారో వాళ్ళని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని విలువలతో కూడిన సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. సంపద అవసరం, జీవన ప్రమాణాల పెంపు కూడా అవసరం. అదే సమయంలో విలువలు లేకపోతే దానికి విలువే లేదనే ఉద్దేశంతో ఈరోజు కోటేశ్వరరావు గారిని పెట్టాం. చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే 45 యాప్లు పెట్టారు. టీచర్ పని 24 గంటలు అదే పని చేసేవాడు. ఇప్పుడు సింపుల్గా ఒక డాష్ బోర్డ్ తీసుకొచ్చాం, ఒకే సింపుల్ యాప్ తీసుకొచ్చాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. మొదలు తరగతి నుంచి మీ జీవితంలో సెటిల్ అయ్యే వరకు అపార్ లింక్తో విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా పెడతాం. దీనివల్ల మీ క్యారియర్ని ఏ విధంగా బిల్డప్ చేయాలో, ప్రపంచంలో జరిగే మార్పులు చేర్పులు ఇవన్నీ అధ్యయనం చేసుకొని మిమ్మల్ని బెస్ట్ స్టూడెంట్స్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేటి తరం విద్యార్థుల ఆలోచనలు, ప్రవర్తనే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి విద్యార్థులను నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువే బలమైన ఆయుధమని, లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని పవన్ అన్నారు. గురువును దైవంగా భావించే సంస్కృతి మనదని చెప్పారు. పిల్లల జీవితాలను ఉపాధ్యాయులే ఎక్కువ ప్రభావితం చేస్తారన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాలలో సరైన గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ లేని విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి గ్రంథాలయంతో పాటు 25 కంప్యూటర్లను తన సొంత ఖర్చుతో సమకూరుస్తారని హామీ ఇచ్చారు. ఆడుకునేందుకు సరైన గ్రౌండ్ లేదని విద్యార్థులు చెప్పడంతో అందుకు తగిన స్థలం చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఒకప్పుడు నాయకులు పాఠశాలల కోసం భూములు ఇచ్చేవారని, ఇప్పుడు భూములు లాక్కోవడం వల్లే క్రీడా మైదానాలు లేకుండా పోయాయని ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాలు అందించాలని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో స్కిల్ బెస్ట్ లెర్నింగ్ ఉండాలని ప్రధానికి విన్నవించినట్లు చెప్పారు. కూటమి నాయకులు పిల్లలకు గ్రంథాలయం సదుపాయాలు కల్పించాలని సూచించారు.
మెగా పీటీఎం సమావేశానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది. దీని విలువ మనం ఏముంది, పిల్లలు స్కూల్కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం, పార్టిసిపేషన్. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది, ఏం అడుగుతామని. అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు, అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి, అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. పాఠశాలలను రాజకీయంగా దూరంగా ఉంచాలని సీఎం ఆదేశించారని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని గ్రామంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో బోధనకు సంబంధించిన వినూత్న పద్ధతుల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర సమక్ష శిక్షణ రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థుల మధ్య సీఎం మంత్రి కూర్చొని వారితో ముచ్చటించారు. తరగతి గదిలో బోధన తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశంలోనే నెంబర్ 1 చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి లోకేష్ తెలిపారు. అన్న సమానమైన పవన్ కళ్యాణ్ తనకు ఎప్పుడూ సలహాలు ఇస్తుంటారని, అన్ని విషయాలపై పవన్తో ఎప్పుడూ చర్చిస్తూనే ఉంటామని అన్నారు. మధ్యాహ్న భోజనం, స్కూల్ కిట్, మహిళలకు గౌరవం వంటి అంశాలపై చర్చిస్తామని, ఎప్పటికప్పుడు తనకు సలహాలు ఇస్తున్న పవన్ అన్నకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటే నైతిక విలువలు ఉండాలని సూచించారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించాలని చాగంటిని సలహాదారుగా నియమించామని తెలిపారు. కేబినెట్ హోదాతో చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించామని, కేబినెట్ హోదా ఇచ్చినా ప్రభుత్వ సదుపాయాలను చాగంటి వినియోగించుకోలేదని మంత్రి లోకేష్ అన్నారు. తల్లి ప్రేమ, నాన్న త్యాగం, గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు రిమైండ్ చేశారు. ఆయన ఏమన్నారంటే, తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని, తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని. అంటే దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న నేను పుట్టపర్తికి వెళ్ళా. అక్కడ భగవాన్ సత్యసాయి గారి సత్య జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఆ మీటింగ్లో మేము అందరం కూర్చున్నాం. సుమారుగా 3000 మంది పిల్లలు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. 3 గంటల సేపు నేలపైన కూర్చున్నారు. మీలాగా కుర్చీలో కాదు, నేలపైన కూర్చున్నారు. ఎవరన్నా దగ్గుతే తప్ప అంత క్వైట్గా విన్నారు. 3 గంటల తర్వాత మీటింగ్ అయింది. అందరు నుంచున్నారు, చుట్టుపక్కల చూశారు. వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నారు, ఒక కాగితం ఉంటే తీసుకెళ్ళి చెత్త బుట్టలో పడేసిన తర్వాతనే వాళ్ళ అకామిడేషన్ అంటే హౌసింగ్కి వెళ్ళారు. అందుకే ఇక్కడున్న మనందరం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు, ఇది మన సమస్య. ఇక్కడ చూస్తున్నా కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి. మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మన అందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం.
కూటమి ప్రభుత్వ పాఠశాలలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల జిల్లా పరిషత్తు మున్సిపల్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒక పండుగ వలె జరుగుతుందని వెల్లడించారు. పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించడం కోసమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తలదనేలాగా ఇవాళ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి స్థితిలో గవర్నమెంట్ స్కూల్స్ వస్తాయని తెలియజేసుకుంటూ ఈరోజు వాంబే కాలనీ 67 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గ గారు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి, ఇంకా ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఇన్ఛార్జి మల్లేశ్వరరావు, ఇంకా జనసేన నాయకులు సోమనాథం, గోపి, వీళ్ళందరూ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మెగా టీచర్స్ మీటింగు పేరెంట్స్ మీటింగు ఇక్కడ జంధ్యాల దక్షిణామూర్తి స్కూల్లో జరిగింది. అందరూ పిల్లలు అందరూ తల్లిదండ్రులు పాల్గొన్న సంతోషం. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగుతుంది. టీచర్ల మీద వాళ్ళ మీద మనం కోపడకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రద్ధ మనం తీసుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత అనేది మన పిల్లల మీద మనకే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మీరు బాగా చదువుకోవాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, తల్లిదండ్రులకి ఎంతో పేరు తేవాలి, మనం చదువుకున్న స్కూల్కి పేరు తేవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి. పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని, గొప్ప చదువులు చదువుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024తో పోలిస్తే 2025లో ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ్వర్ చెప్పారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 3వ వంతు ప్రమాదాలు, మరణాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయని చెప్పారు. విజయవాడ మొగల్రాజ్పురం జంబిచెట్టు సెంటర్ సమీపంలోని ఐరన్ అండ్ ఎలక్ట్రికల్ హార్డ్వేర్ స్టోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో స్టోర్లోని పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించాయి. క్షణాల్లో దట్టమైన నల్లని పొగలు కమ్ముకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో పొగ కమ్మేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసి దారి మళ్లించారు. అగ్నిమాపక వాహనాల ద్వారా నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పుడు ఫైర్ అయిపోతుంటే మళ్ళీ మా బిల్డింగ్లోకి వెళ్ళి అందరికీ చెప్పా, ఫైర్ అవుతుంది, బిల్డింగ్ అవతల ఎలక్ట్రికల్ కూడా ఫైర్ అవుతుంది, మీరు అందరూ బయటికి రండి అని తన్విక బట్టల షాప్ వాళ్ళని బయటికి రమ్మన్నాను. వెల్నెస్ హాస్పిటల్ స్టాఫ్ని, ఇక్కడ ఎంఎస్ఆర్ వాళ్ళని, గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వాళ్ళని, మూడు ఫ్లోర్ల వాళ్ళని బయటికి రమ్మని పిలిచానండి. వాళ్ళంతా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎన్ని కార్లు అన్న వాళ్ళందరినీ కారు తీసి బయటికి వెళ్ళిపోమన్నా. బయటికి వెళ్ళారు. ఆ పొక్కే కళ్ళు తిరిగిపోయి మనిషి పీకల్లోకి చచ్చిపోయేలాగా అనిపించిందండి. ఆ పొక్కే అసలు ఊపిరి ఆడలా, నాకు కూడా ఊపిరి ఆడలా. ఆ పొగ అంత విపరీతమైన పొగ వచ్చేసింది. బాగా పొగ వస్తే అందరూ బయటికి వెళ్ళిపోమని నేను కూడా బయటకు వచ్చేసా, ముక్కుకి కర్చీఫ్ కట్టుకొని. అంత ఫైర్ అయిందండి, చచ్చిపోయే అంత ఫైర్ వచ్చింది. అంత ఫైర్ అయిన తర్వాత ఓనర్ గారికి అలా చెప్పాను, అందరికి ఫోన్ చేశాను, బిల్డింగ్ వాళ్ళు అందరూ ఫోన్ చేశారు. మచిలీపట్నం రేపల్లె మధ్య కొత్తగా 45 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి ఒక సర్వే జరుగుతుందని తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించడం పట్ల మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ అంశంపై లోక్సభలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు బాలశౌరి చెప్పారు. మచిలీపట్నం రేపల్లె మధ్య కొత్త 45 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి ఒక సర్వే జరుగుతుందని తెలిపారు. దీని ప్రాముఖ్యతను మచిలీపట్నం పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని వివరించారు. మచిలీపట్నం మరియు నర్సాపూర్, రేపల్లె, బాపట్ల, గూడూరు, విజయవాడ మధ్య కొత్త లైన్ల కోసం, అలాగే ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి విజయవాడ బైపాస్ కోసం DPRలను సిద్ధం చేయడానికి సర్వేలు ఆమోదించబడ్డాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. This Machilipatnam Repalla railway is very important railway line, and the minister also given a very positive reply. I would like to know the honorable minister, since 2006 and 2026-27 budget, whether minister is going to including this project or not. Thank you. Sir, honorable member has raised the question about Repale, Bapatla and Machilipatnam Repale, this alignment. This is a very important alignment
as I have replied in the answer itself, because this provides a new connectivity to Machilipatnam port, and this, in a sense, directly takes the Machilipatnam cargo port towards southern India, other states of southern India. So that's why this project has been under very important priority. The DPR is under preparation, but I would also like to point out that the connectivity to Machilipatnam port via Vijayawada, that has undergone a very significant change, significant improvement. From Vijayawada to Machilipatnam, doubling has already been completed. డిసెంబర్ 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు అందిస్తామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. 16వ తేదీన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గోనదల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే నల్లగుట్ల స్వామిదాసు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, వివిధ పార్టీ కమిటీల నాయకులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. ప్రజలంతా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 10 నుండి సంతకాల సేకరణ విజయవంతంగా జరుగుతుందన్నారు. డిసెంబర్ 13వ తేదీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంతకాలు అందజేస్తామన్నారు. 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలు గవర్నర్కి ఇస్తున్నామని, కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. జనవరి నాటికి అన్ని మండలాల్లో కమిటీలు పూర్తి చేయాలని అన్నారు. ప్రతి సభ్యునికి పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అరకొరగా అమలు చేస్తున్నారు. దోచుకోవడం దాచుకోవడం మీదనే కూటమి నేతల దృష్టి ఉందని అన్నారు. దాచుకోవడం మీదనే కూటమి నేతల దృష్టి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరంగా నరపాలి, పేద విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, వాళ్ళ కమిషన్ కోసం ఎప్పుడైతే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారో, ప్రజానికానికి ఈరోజు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలువ, ఆయన గొప్పతనం. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం, మా పిల్లల కోసం కట్టారని చెప్పని ఈరోజు సామాన్య ప్రజానికం గారే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తాం గారు జరుగుతుంది. ఇదివరకు చేయూతని, కాపు నేస్తామని చెప్పని, ఆసరా అని చెప్పని, ఇళ్ళని చెప్పని ఎన్నో మంచి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసేవారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1500 రూపాయలు ఇవ్వట్ల, మనం ఇచ్చే అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పని పెట్టారు. దాంట్లో సరిగ్గా డబ్బులు ఇవ్వట్ల, అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లా. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, కేవలం దోచుకోవటం దాచుకోవటం అనే ఒకే ఒక్క పనిలో ఉన్నారు. ప్రజానికానికి పనిచేసే ఆలోచనే లేదు అని చెప్పని ఈరోజు మనందరం గారు గుర్తుంచుకోవాలి. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 7 నియోజకవర్గాల్లో గెలిచే విధంగా వైసీపీ శ్రేణులు పనిచేయాలని అన్నారు. ఇంత దరిద్రపు పాలన గతంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. 18 నెలల్లో కూటమి పాలనలో 1,00,000 కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఇవన్నీ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిజిటల్ బుక్లు ఇవన్నీ ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. తప్పనిసరిగా మళ్ళీ ఇంకొకటి డిజిటల్ బుక్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా మీరు డిజిటల్ బుక్లో అవన్నీ కూడా నమోదు చేయాలి. తప్పకుండా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి నేను తెలియపరచుకుంటూ, మరొకసారి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వచ్చిన నాయకులందరికీ కూడా మీరందరూ అక్కడున్న సమన్వయకర్తలను కలుపుకొని పార్టీని ఆ నియోజకవర్గాలను బలోపేతం చేయాలి. జిల్లా వ్యాప్తంగా కూడా మీరు మీ యొక్క సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అవినాష్కి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు కట్టుకోవాలా వద్దా అన్నది వాళ్ళు ఆలోచిస్తారు. ఈ చేతితో ఈ చేతితో లాక్కోవడం ఏంటి? ఆ 4000 వస్తుందా? వృద్ధులు ఏదో మందులకో లేకపోతే ఇంకేదో అవసరాల కోసం వాళ్ళు ఉంచుకుంటారు. దాన్ని కూడా మీరు ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో లాక్కోవడం ఏంటన్నది కూడా మనం క్వశ్చన్ చేయాలి. ఇలాగే అడుగడుగున వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు, గ్యాస్ దిమ్మలు అన్నారు, ఒక్కసారి రిలీజ్ చేశారు. అది అందరికీ వెళ్ళలేదు, కొంతమందికి మాత్రం వెళ్ళింది. 1,50,00,000 కనెక్షన్స్ ఉంటే మినిమం 50 లక్షల మందికి కూడా వెళ్ళలేదు. ఇంత దారుణమైన పాలనలు నడిపిస్తున్నారు. ఈరోజు ఫ్రీ బస్సు అన్నారు. ఎన్ని బస్సులు? 100 బస్సులు ఉంటే అందులో 5-6 బస్సులు ఫ్రీ బస్సులు పెట్టారు.
ఎవరు వెళ్ళగలరు, ఎక్కడ వెళ్ళగలరు, ఇలాంటివన్నీ మనం క్వశ్చన్ చేయాలి. ప్రతి ఒక్క దాని గురించి మనం మాట్లాడాలి. మాట్లాడిన రోజే మన వాయిస్ కూడా బయటికి వెళ్తుంది. అలాగే మన పార్టీని కూడా మనం బలోపేతం చేసుకునే విధంగా మనమందరం కలిసి ముందుకు ప్రయాణం చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించింది. భవానీపురం శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలో 52 మంది ఉన్నారు. న్యాయపరంగా ఆ భూమి మాదే అని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆదేశాలు ఇచ్చిందని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్స్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు హరిప్రసాద్ తెలిపారు. భవానీపురం ఓ హోటల్ శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్స్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు విలేకరుల సమావేశంలో నిర్వహించారు. మజీద్ ఇస్మాల్ అనే వారి చేతిలో బాధితులు మోసపోయి వాళ్ల భూమిని మజీద్ 42 మందికి ఫ్లాట్స్ రూపంలో అమ్మేశాడని హరిప్రసాద్ అన్నారు. 1995లో సీలింగ్ అనుమతి తీసుకుని కోర్టులో డబ్బులు చెల్లించి మాకు రిజిస్ట్రేషన్ చేయమని ఉత్తర్వులు వచ్చాయన్నారు. 96లో మజీద్ అనే వ్యక్తి కోర్టు అప్పీల్కి వెళ్లారు. 2001లో వేరే వాళ్లకి ప్లాట్స్ రూపంలో మజీద్ అమ్మేశాడని అన్నారు. మా స్థలాన్ని స్వాధీనం చేసుకోమని నవంబర్ 4న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. మా పొజిషన్లో ఉన్న స్థలాన్ని ఎవరు ఆక్రమించినా, వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లేటర్లో ₹1 తీసుకొని పైన ఉన్న వాళ్ళని కొనేసేసి, ఏది పైన న్యాయస్థానాల్లో ఉన్న వాళ్ళని కొనేసేసి అన్నీ కూడా తప్పుడు తీర్పులు ఇచ్చారు తప్పుడు తీర్పులు తెప్పించారు అనేటటువంటి నిందారోపణలు చేస్తున్నారు. అవి ఎక్కడ కూడా జరగల. ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా వీళ్ళ పక్షాన లేడు. ఈవెన్ ఇందాక జనసేన ఒకటి మర్చిపోయిన, జనసేన వాళ్ళు కూడా హైకోర్టులో కానీ ఆ పైన సుప్రీంకోర్టులో కానీ ప్లేటర్లను పెట్టడానికి కూడా వాళ్ళకి సహకరించారని చెప్పి మాకు తెలిసిన సమాచారం. ప్రత్యక్షంగా అయితే మాకు తెలియదు. కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.